హాయ్ ఫ్రెండ్స్, నేను మీ జెసికా టైలర్. చూడండి, మోడల్ హ్యాండ్స్ కటింగ్ స్టిచ్చింగ్ చేసాము. చూడండి, ఇలా చూడండి ఎన్ని ఇంచులు పెడుతున్నానో. ఇలా 4 ఇంచెస్ అటు ఇటు ఉండేలాగా పెట్టాను అనమాట. కట్ చేశాను. చూడండి, స్క్వేర్ లాగా కట్ చేసుకోవాలి. ముక్కలన్నీ కట్ చేసుకొని ఈ మధ్య భాగాన పూస పెట్టి అటు ఇటు కూడా మొత్తం హోల్ ఉంటుంది కదా, హోల్లోంచి ఇలా 2 ముక్కలు కూడా మధ్య భాగాన పూస పెట్టేసి ఇలా స్టిచ్చింగ్ చేయాలన్నమాట. చూడండి, అన్నిటి కూడా ఇలా మధ్య భాగాన సూది ఇలా తీసేసి మనం ఇలా స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇటువైపు తీసుకొచ్చేసి మళ్ళీ ముడేసేసి తీసేయాలన్నమాట. మిగతా అన్నీ కూడా అలాగే రెడీ చేసుకోవాలి. హ్యాండ్స్ కూడా కటింగ్ చేసుకొని పెట్టుకోవాలి. చూడండి, ఇలా వస్తుందన్నమాట. ఇలా వచ్చిన తర్వాత మనం ఇలా క్రాస్గా అటువైపు ఇటువైపు ఇలా క్రాస్గా పట్టుకొని మనం ఇలా ఫ్లవర్స్ లాగా వచ్చేలాగా స్టిచ్చింగ్ చేయాలన్నమాట. చూడండి, ఇలా కుచ్చుల్లాగా దగ్గరికి పెట్టేసి ఒక మనం పేపర్ అన్నా చిన్న అట్ట ముక్కనన్నా తీసుకొని కరెక్ట్గా ఇలా కట్ చేసుకొని ఇలా కుట్టుకోవాలన్నమాట. చూడండి, ఈ పూసలు కూడా లైన్గా వచ్చేలాగా పెట్టుకోవాలి. మధ్య భాగానికి అటు ఇటు సేమ్ కుట్టుకోవాలి. ఎందుకంటే వంకర టింకరగా ఉండకుండా కరెక్ట్గా ఇలా కుట్టాలన్నమాట. చూడండి, అన్నీ కూడా ఇలా ఈ ముక్కలు ఇలా సరి చేసుకొని ఇలా కరెక్ట్గా పట్టుకొని ఇలా కుచ్చులుగా ఇలా పెట్టుకోవాలి. ఇటువైపు ఇలా పెట్టుకొని ఇలా వచ్చేలాగా స్టిచ్ చేయాలన్నమాట. పూస కూడా మధ్య భాగంలో కరెక్ట్గా ఉండేలాగా స్టిచ్ చేయాలి. ఇటువైపు కూడా సేమ్ అదే విధంగా ఇటువైపు కుట్టాం కదా, అలాగే ఇక్కడ కూడా ఇలా అన్నీ కూడా దగ్గరికి సర్దుకుంటూ కుచ్చులుగా పెట్టేసి ఇలా స్టిచ్చింగ్ చేయాలన్నమాట. చూడండి, అన్నీ లైన్గా వచ్చాయి కదా, అలాగే లైన్గా వచ్చేలాగా మనం స్టిచ్చింగ్ వేసుకోవాలి. అటు ఇటు స్టిచ్చింగ్ వేసి ఈ మధ్య భాగంలో పేపర్ ముక్క ఉంది కదా, అది తర్వాత తీసేసుకోవచ్చు అనమాట. ఇలా కట్ చేసుకోవాలి. చూడండి, పాదం ఖర్చు స్టిచ్చింగ్ ముక్క ఉంచుకొని ఇలా కట్ చేసుకొని చూడండి, ఈ హ్యాండ్స్ ఉన్నాయి కదా, హ్యాండ్స్ మధ్య భాగానికి కట్ చేసేసి అటు ఇటు కూడా సేమ్ కరెక్ట్గా ఇలా స్టిచ్చింగ్ వేయాలి. చూడండి, ఇలా నీట్గా వచ్చింది. ఈ పేపర్ ముక్క ఇప్పుడు తీసేసుకోవాలన్నమాట. పేపర్ ముక్క మొత్తం తీసేసుకొని చూడండి, ఈ ఎక్స్ట్రా అయింది కదా, ఈ క్లాత్ కట్ చేస్తున్నాం. ఇక్కడ సేమ్ ఇదే క్లాత్ పైపింగ్ వేసుకుంటే సరిపోద్ది అనమాట. గోట్ లాగా వేసుకోవాలి. కొంచెం వెడల్పుగానే వేస్తున్నాను. పైపింగ్ అంటే మరీ సన్నగా కాకుండా ఇలా గోట్ లాగా వేస్తున్నాను. చూడండి, హ్యాండ్స్ నీట్గా రెడీ అయిపోయాయి. చూడండి ఎంత బాగా వచ్చాయో. ఇంకొక హ్యాండ్స్ కూడా స్టిచ్చింగ్ చేద్దాము. చూడండి, సమోసా కటింగ్ అనమాట. సమోసాలు కటింగ్ లాగా వచ్చేలాగా చూడండి, ఇలా స్క్వేర్ టైప్ కట్ చేసుకొని సమోసాలా ఇలా మడత పెట్టేసి ఇలా ఇవి 2 ఇంచెస్ 4 పక్కలు కూడా 2 ఇంచెస్ ఉండేలాగా కట్ చేసుకుంటే సరిపోద్దండి. ఇలా కట్ చేసేసి హ్యాండ్స్కి ఇలా చేసి ముక్క తిరిగేయడమే అనమాట. చూడండి, ఇవి ఇంకొక రకమైన హ్యాండ్స్ అనమాట. ఇప్పుడు కుచ్చులుగా వచ్చి మోడల్ వస్తుంది కదా, బటర్ఫ్లై లాగా, అలా కుచ్చులు చూడండి, బాక్స్ టైప్ కుచ్చులు పెట్టేసి 2 ఇంచెస్ 4 ఇంచెస్ క్లాత్ కట్ చేసుకున్నాను అనమాట. ఇది బెల్ట్ కోసం 4 ఇంచెస్ కట్ చేసుకొని మడత పెట్టేసి ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత అప్పుడు 4 ఇంచెస్ కానీ 3 ఇంచెస్ కానీ కట్ చేసుకుంటే సరిపోతుందండి. చూడండి, ఇలా స్టిచ్ చేసుకున్నాం కదా, ఇవి డబల్ హ్యాండ్స్ కట్ చేశాను అనమాట. కట్ చేసేసి మధ్య భాగాన్ని పెట్టేసి ఈ క్లాత్ని ఇలా తిరిగేస్తే సరిపోతుంది అనమాట. చూడండి, ఇలా తీసేసి ఈ వైపున కూడా ఒక స్టిచ్ వేసుకుందాము. అప్పుడు ఫోల్డింగ్ నీట్గా వస్తుంది అనమాట. ఇలా చేసేసి పైన ఒక స్టిచ్ వేసుకుంటే సరిపోతుంది అనమాట. అప్పుడు ఈ క్లాత్ చూడండి, ఈ కుచ్చులు ఎలా కుడుతున్నాము, కింద భాగం నుంచి మనం ముడి వేసి పైకి తీసి ఇలా కుచ్చులుగా ఇలా కుట్టేసి మనం ముడేసేసి పూస కుట్టేస్తే ఈ మోడల్ రెడీ అయిపోతుంది అనమాట. చూడండి, కింద నుంచి ఇలా తీసుకోవాలి. తీసుకొని ఇలా చూడండి ఎలా కుడుతున్నాము, ఇలా కుట్టుకోవాలన్నమాట. అది దగ్గరికి లాగి ఇలా ముడి వేసేసి ఇక మధ్య భాగంలో పూస కుట్టేస్తే సరిపోతుంది అనమాట. ఇది ఒక మోడలు. ఇటువైపున కింద వైపున మనము ముడి వేసి తీసేయాలన్నమాట. ఎవరైనా కుట్టుకునేలాగా, అందరూ కుట్టుకునేలా ఈజీ మెథడ్లో చూపించాను. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.